ఈ ప్రత్యేకమైన సమయంలో వెళ్ళారా పరిశుద్ధమైన బలం మనం సమీపించబోయే ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నాతో పాటు కలిసి అందరం చదువుదాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతనినేమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేమో. అందరూ ఒకసారి చెప్పండి. హల్లెలూయా. పిల్లగా గత 2 వారాలుగా అబ్రహాము గారి గురించి ధ్యానం చేస్తుంది. మరి ముఖ్యంగా ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం గురించి 2 వారాలు ధ్యానం చేస్తాం. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. మరి అన్ని విషయాల్లో ఎలా ఆశీర్వదించబడ్డాడు అనడానికి రీజన్స్ చూసాం. మొదటి వారం, గత వారం మనం ఏం చూసామంటే ఆయన ఏ విధంగా మరి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి తన యొక్క జీవితంలో కేవలం శారీరకంగానే, మానసికంగానైనా, ఆర్థికంగానైనా, ఆత్మీయంగా తన యొక్క జీవితంలో ఉన్న మెండైన ఆశీర్వాదాలు ఏంటి అసలు అనే దాన్ని మనం గత వారం చూసాం. అయితే ఈ వారం కొరకై నేను ప్రార్థన చేసినప్పుడు మళ్ళా అబ్రహాము గురించి ప్రభు ప్రేరేపించాడు. పిల్లలు ఈ యొక్క వాక్యం మీదకి నా దృష్టిని తీసుకొని వెళ్ళారు. 22వ అధ్యాయం 12వ వచనం మూలవాక్యం చదువుకున్నాను. ఇప్పుడే ఏమంటున్నాడంటే, ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీడాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నీవు ప్రేమిస్తున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు, ముసలితనంలో నీకు నేనిచ్చిన బిడ్డని నువ్వు తీసుకెళ్ళాలి, నా కోసం బలిగా ఇవ్వాలి. ఎక్కడ ప్రియులారా, మనం కనుక గమనించినట్లయితే మరి 2వ వచనం 22:2, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఉండగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. పిల్లరా, చాలా సంవత్సరాలు వెయిట్ చేశాడు అబ్రహాం. దేవుని యొక్క పిలుపుకు లోబడి బయటకు వచ్చాడు. దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, భూమి మీద ఉన్న సమస్త వంశాలు కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని గొప్ప వాగ్దానం ప్రభు చేశాడు. బాగానే ఉంది. అయితే 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని వాగ్దానాన్ని పొందుకున్న అబ్రహాము ప్రియులరా 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ ఆ మాట నెరవేర్పు అనేది జరగలేదు. అంటే దేవుడు చేసిన వాగ్దానం కోసం 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుడు నోవా సమయంలో కూడా మాట్లాడాడు, నేను నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుతాను, అయితే లోకం మీదకి జలప్రళయం తీసుకురాబోతున్నా అని చెప్పాడు. అప్పుడు కూడా దేవుడు 120 సంవత్సరాలు ప్రియులగా ఆయన మాట ఇచ్చిన తర్వాత 120 సంవత్సరాల వరకు జలప్రళయం రానిలా. 120 సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చింది. మరి ఈ లోపుగా అందరూ చక్కదిద్దుకుంటారేమో అనేటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క కార్యాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని వెంటనే చేస్తాడు, కొన్ని టైం పట్టవచ్చు. పిల్లల ఏదేమైనప్పటికీ కూడా తన పరిధిలో తన యొక్క ఆలోచన బట్టి ప్రభు జరిగిస్తాడు. నీ నా ఆలోచనలు కాదు, ఆయన తన చిత్తాన్ని బట్టి జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం వెయిట్ చేయాలి. కనుక ప్రభు చెప్పాడు, ఏమన్నాడంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడిని, నీవు ప్రేమించే నీ కుమారుడు నాకు ఏం చేయాలా? నా కోసం బలిగా ఇవ్వాలి. అంటే నా కోసం ఆ బిడ్డను వదులుకోవాలి, నా కోసం ఆ బిడ్డని చంపేసేయాలి, నా కోసం ఆ బిడ్డని పోగొట్టుకోవాలి, నా కోసం ఆ బిడ్డని తొనకలు చేసి దహించేసేయాలి.
ఈజ్ ఇట్ పాసిబుల్? నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఉద్యోగం వదలమంటే వదిలేస్తాం, ఏమన్నా డబ్బులు వదిలేయమంటే వదిలేస్తాం, ఇల్లు వదిలేయమంటే ఇల్లు వదిలేస్తాం, నగలు వదిలేయమంటే వదిలేస్తాం, ఏదైనా వదిలేస్తాం. ముసలితనంలో పుట్టిన ఏకైక ఒక్కగానొక్క కుమారుడు, ఇక తన వంశోద్ధారకుడు ఆయనే. అటువంటి కుమారుడిని ఇచ్చింది కూడా దేవుడే. ఇచ్చిన దేవుడే ఆ కొడుకు నా కోసం నీ చేతులతోనే చంపాలి. ఇది ఇంకా ఘోరమైన విషయం కదండి. నీ చేతులతో నీ సొంత బిడ్డనే, అంటే నీ డెసిషన్గా ఉండాలి, నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి అని ప్రభు చెప్పాడంతే. ఆప్షన్ ఇవ్వగలవా అని అడగలా, ఇస్తావా అని ప్రశ్న ఇలా. ప్రియులారా, ఏమంటే 2వ వచనంలో చివరిలో ఉంది, మోరియా పరదేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పేసాడు. అయిపోయింది అంతే. దేర్ ఇస్ నో ఆప్షన్. అక్కడ ఒక ఆప్షన్ ఇవ్వలేదు, చేసేయమని చెప్పాడు. అయితే ఈరోజు ఆలోచన చేద్దాం. అబ్రహాము నిజంగా తన కుమారుడిని బలివ్వడానికి సిద్ధమయ్యాడా? అక్కడ బయలుదేరి వెళ్ళినట్లుగా ఉంది, అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళినట్లుగా ఉంది. అయితే ప్రియులారా, నిజంగా మనస్ఫూర్తిగా ఆయన తన కుమారుడిని బలివ్వడానికి సిద్ధమయ్యాడా? బైబిల్ చెప్తా ఉంది నిజమే అని మనం నమ్మాలి. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన మూల వాక్యాన్ని గమనిస్తే చూడండి, 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు అన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడికి భయం వేసింది. ఏమని? ఊరి నాయన చెప్పని నేను అబ్రహాముగా చెప్పాను రా, అసలు వాడు కొడుకున్నాడు కట్టేశాడు, ఇంకా ఏం లేదు. ఒక్క క్షణం దేవుడు కనుక ఆపుకుంటుంటే కత్తెత్తి పొడిచినప్పుడు చంపేస్తున్నాడు అంతే. దేవుడు వెంటనే తొందరపడి ఏం చేస్తున్నాడంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు. నువ్వు చేయటానికి సిద్ధం ఉన్నావా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆగే స్థితిలో లేవు. సొంత కొడుకైనా సొంతదైనా వదులుకోలేని పరిస్థితి అయినా నువ్వు నా కోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి ఆ చిన్నవాడిని మీరు చెయ్యి బాబు, అతను నేను చెయ్యకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకయ్య వెనుదీయలేదు కనుక. అంటే నీ కుమారుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెనక్కి తగ్గలేదు అని ఎవరు చెప్తున్నారు? ఏమాట ప్రభువు చెప్తున్నాడు. అంటే ప్రభువు మనసులు హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. నీ నా మనసుల్లో నిజంగా దేవుని పట్ల ఆశ ఉన్నదా లేదా, దేవుని మాటను నెరవేర్చడానికి అటువంటి గొప్ప దృష్టం ఉన్నదా లేదా అనేది దేవుడికి బాగా తెలుసు. అటువంటి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అబ్రహాముతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నీ కొడుకుని ఇవ్వడానికి మాత్రం తక్కలేదు వెనక్కి. నా కోసం నీ సొంత బిడ్డని వదులుకోవడానికి నీ చేతులతోనే చంపేయడానికి సిద్ధపడ్డ గొప్ప వ్యక్తి అన్నట్లుగా ప్రభు చెప్తూ మెండైన ఆశీర్వాదాలన్నీ కూడా తర్వాత 16, 17, 18 వచనాల్లో ఏమేమి ఆశీర్వాదాలు దేవుడు ఏమైనా ఉన్నాడో చెప్పేసాడు. పిల్లలు, నేను ఆలోచన చేస్తా ఉన్నా, ప్రభువా తనకి అంత వయసులో పుట్టిన కుమారుడిని, అప్పటికి దరిదాపుగా ఈ యొక్క కుమారుడు కూడా నాకు తెలిసి టీనేజ్లోకి వచ్చేసాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఒక ప్రేమ బాంధవ్యం బాగా పెరిగిపోయాడు. చిన్న బిడ్డల్ని చూడండి, పసికలుగా ఉన్నప్పుడు అంత అటాచ్మెంట్ ఉండదేమో. 1 year, 2 years, 3 years, 4 years అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆ పిల్లలతో అనుబంధం ఎక్కువైపోతుంది. ఆ పిల్లలు ఎక్కడన్నా పక్కింటికి వెళ్ళారు, ఒకరోజు ఏదైనా ఊరు వెళ్ళారు, ఇంట్లో ఆ సందడి లేదనుకోండి, ఒక రకంగా విడితిగా ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి పరిస్థితి పిల్లల. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత పొందుకున్న ఆ బిడ్డను, ఎన్నో సంవత్సరాలు పెంచుతూ వచ్చినటువంటి ఆ బిడ్డను ప్రభు అన్నాడు, నీ చేతులతో నువ్వే నా కోసం చంపేయాలి, బలిగా అర్పించాలి అని చెప్పినప్పుడు అబ్రహాము ఎలా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని నేను ప్రార్థన చేస్తూ ప్రభువా ఏంటి తెలియజేయడానికి అన్నప్పుడు వాక్యం ద్వారా ప్రభు ఒక
4 ప్రాముఖ్యమైన విషయాలు నా ముందు తీసుకొచ్చారు ప్రియులారా. చూడండి, మనం కనుక ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి విషయం, ప్రియులారా, తన కుమారుడిని దేవునికి బలిగా ఇవ్వడానికి ఎలా సిద్ధమవగలిగాడు అన్నట్లయితే మొట్టమొదటి విషయం 22వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు తనతో ఏమైతే చెప్పాడో, మోరియా దేశానికి నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పర్వతం మీద, చాలా పర్వతాలు ఉన్నాయి అక్కడ, ఏ పర్వతం మీద కరెక్ట్గా వెళ్ళి ఆ కుమారుడు బలిగా ఇవ్వాలో చెప్తా, నువ్వు అక్కడికి పో అని అన్నప్పుడు, మరి ప్రియులారా, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. దేవుడు పిలిచాడు, తన దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువుల ఇంటిని వదిలివేసి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాం. అంతేకాకుండా కుమారుడిని బలిగా ఇవ్వమని చెప్పాడు. ఇక్కడ 12వ వచనంలో ప్రియమైన వాళ్ళ 11లో కూడా గమనిస్తూ ఉన్నట్లయితే, 10-11లో చూస్తున్నట్లయితే, అబ్రహాం తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, పిల్ల చంపేయడానికి సిద్ధపడ్డాడు. కత్తి ఎత్తుతున్నాడంటే ఇంకేం లేదు, ఒక్క క్షణం ఆడుకుంటే దిగబడిపోయాడు ఇస్సాకు. పిల్లరా, అంటే దేవుడు ఏమి చెప్పాడో అది చేయడానికి సంసిద్ధుడయ్యాడు. దేవుడు చెప్పిన చోటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాం యొక్క జీవితంలో దేవుని మాట పట్ల అపారమైనటువంటి గౌరవం, అపారమైనటువంటి విధేయత ఉన్నది. ప్రియులారా, నా కొడుకు పోయినా పర్వాలా, నా దేవుడు మాట లెక్క, ఆయన చెప్పింది నేను చెయ్యాలంటే, ఆయన చెప్పింది చేయాలి. నాకు డబ్బులు వస్తాయా లేదా అనవసరం, నా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతా అనవసరం, నా పిల్లలు బతుకుంటారా నాకు అనవసరం. దేవుడు ఏమి చెప్పాడో ఆయన మాట నెరవేర్చాలి. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటి అన్నట్లయితే, దేవుని మాట తన జీవితంలో అన్నిటికంటే హైలెవెల్లో ఉంది. దేవుని మాట, అమ్మ కాదు, నాన్న కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, భవిష్యత్తు కాదు, గొర్రెలు కాదు, మేకలు కాదు, ఎట్లు కాదు, ఇంకా ఏది కాదంట. దేవుని మాట హయ్యర్ లెవెల్లో, పీక్ లెవెల్లో తన యొక్క జీవితంలో ఉంది. ఆయన ఏది చెబితే అది చెయ్యాలి, ఆయన మాట ప్రకారం బ్రతకాలి, ఆయన మాట ప్రకారం చావాలి, ఆయన మాట కోసమే తెగించాలి అనేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కనుక దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి సంసిద్ధుడయ్యాడు. ఈ రోజున ప్రియులారా, దేవుని మాటలు వింటున్నావా, పాటిస్తున్నావా? దేవుని మాటలు అనేకం తెలుసు, ఎన్నింటి పట్ల విధేయతతో అనుసరిస్తున్నావు? ఈ జీవితంలో విధేయత ఉందా? అబ్రహాం మనకు మాట నేర్పిస్తున్నాడు. ఆయన మాట చెప్పాడు, కుమారుడే కనుక నన్ను నేను చంపుకోమని ప్రభు చెప్తే అది ప్రభువు మాట అయితే నేను పాటిస్తా. వెళ్ళి కాళ్ళు మొక్కు అంటే మొక్కుతాడు, వెళ్ళి తూకు అంటే తూకుతాడు, తినొద్దు అంటే తినకుండా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులు ఏహెచ్కేతో దేవుడు చెప్తాడు, పిల్లరా నువ్వేం చేయాలి తెలుసా? కుడివైపుగా పడుకోవాలి. ఎన్ని దినాలు తెలుసా? వారం రోజులు పక్కకి తిరగడానికి వీల్లేదు. నువ్వేం చేయాలి తెలుసా? పిల్లరా మనుష్యుల మలముతో అప్పం చేసుకొని తినమన్నాడు. ప్రభువా అని అడిగితే కనికరించాడు. ఓకే, మనుష్యుల మలం కాదులే అని పశువుల మలంతో అప్పం చేసుకొని తినమని చెప్తే ఆ విధంగానే చేశాడు. దేవుడు మాట ఏది చెప్తే ఆ మాట ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడు. 100 మంది చుట్టుపక్కల తింటున్నా, ఏం చేస్తున్నా, తినడానికి తెగాన లేకపోయినా ప్రభు మాట కోసం బ్రతికిన దాఖలాలు కలిగినటువంటి వాడు 3 మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ రోజున అబ్రహాం తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మాట తన జీవితంలో ప్రాధాన్యం. మనం అది కాదు, మన ఇల్లు, మన డబ్బు,
ఏదో విధంగా మోసం చేసేనా డబ్బు సంపాదించుకో, మోసం చేసేనా పక్కకి నాకరించుకో, ఒక అంకణం లాక్కో, అది చేసుకో ఏదో విధంగా యొక్క ఒక్కరు సంపాదించి నీకు నీ బిడ్డలకి కుప్పలు పెడుతున్నావు. వేస్ట్ అండి. పిల్లల గుర్తుపెట్టు, దేవుని బిడ్డలుగా మనకు తగదు. దేవుని బిడ్డమైనటువంటి నీవు నీ యొక్క జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుని యొక్క మాటకి ఇవ్వాలి. యేసయ్య అంటున్నాడు, ఆకాశము భూమి గతించిపోతేమో కానీ నా మాటలు గతించవు. అన్నీ గతించిన దేవుని వాక్యం స్థిరంగా ఉండదంట. ఇట్ లివ్స్ ఫర్ ఎవర్. అటువంటి వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని పాటిస్తున్నావా? వాక్యం కొరకు బ్రతుకుతున్నావా? వాక్యం కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావా? వాక్యం చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నావా? యేసయ్య అన్నాడు కానా వివాహ విందులో, మీరు వెళ్ళి ఆ రాతి బాణలో నీళ్లు నింపండి అంటే పరిచారకులు యేసయ్య మాట విన్నారు. గొప్ప కార్యం అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, నువ్వు వెళ్ళి మరలా వల వేయి, చేపలు వస్తాయి పో అని చెప్పాడు సీమోను పేతురుతో. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్కటి రాలేదయా, మేము వెయ్యి పో అని అనలా. నీ మాట చొప్పున మళ్ళా వేస్తామన్నాడు. యేసయ్య మాటను బట్టి నువ్వు జీవిస్తున్నావా? అసలు వాక్యం చదువుతున్నావు? మందిరంలో కూడా మొబైల్ తీసుకొని చదువుతూ ఉంటారు వాళ్ళందరూ చాలా చక్కగా. మందిరాల్లో కూడా మొబైల్ చదువుతున్నావు, కానీ దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? దేవుని మందిరానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఆదివారం కూడా మనకు డ్యూటీలు. ఏదైనా ఆరోగ్యం బాగపోతే నువ్వు ఎక్కడో దూర ప్రాంతానికి ఏదో మరి భయంకరమైన పరిస్థితి బట్టి వెళ్ళే పరిస్థితి అయితే ఓకే, ఇది ప్రియమైనటువంటి వాళ్ళుగా నువ్వు అదే పనిగా ఆదివారాలు వస్తున్నప్పటికీ కూడా ప్లాన్లు వేసుకుని బయటకు పోయావంటే రేపు పొద్దున్న సమస్యలు గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వట్లా, ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వట్లా. పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ప్రభువు లేచిన దినం. దేవుడు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. అయినప్పటికీ నువ్వు నేర్చుకోకపోతే ఎలా? ఆదివారం కుదుర్చుకో, ఉద్యోగం ఉంటే కుదుర్చుకోనరా, అడ్జస్ట్ చేసుకోనరా, టైం మార్చుకోనరా, ప్రభు సన్నిధిలో గడపాలి. ఆయన మందిరంలో ఒక దినం గడుపుట ఏంటమ్మా 5 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం తెలిసి నోటితో ఉచ్చరిస్తున్నటువంటి నీవు తప్పుల మీద తప్పులు చేస్తావా? సిగ్గుపడవా? భయం లేదా? భక్తి లేదా? దేవుడు అంటే శ్రద్ధ లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. అబ్రహాము అడిగితే చెప్తాడు, నా కొడుకుని ఇవ్వమన్నాడు దేవుడు. ఇచ్చింది దేవుడే, కొడుకుని ఇచ్చేయమన్నాడు. ఇచ్చేస్తా. నా చేతులతో పొడి చేయమన్నాడు, పొడి చేస్తా. నా చేతులతో కట్టెలు పెంచి దహించమన్నాడు, దహించేస్తా. ఇచ్చింది ఆయనే కదా, దహించేస్తా. ఎంత కమిట్మెంట్ అండి దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని మాట పట్ల. అపారమైనటువంటి విధేయత. లోకసభ 7వ అధ్యాయంలో శతాధిపతి అన్నుడైనటువంటి వ్యక్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అన్నుడైనటువంటి వ్యక్తి ఏమన్నాడు? ప్రభువా, నువ్వు మా ఇంటి దాకా రావాల్సిన పల్లె, నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి మాట సెలవు చాలు. నీ మాటకి ఎంత పవర్ ఉందంటే ఇక్కడ నా దాసుడు బాగైపోతాడు, ఇక్కడ నా దాసుడు బాగైపోతాడు. నీకు నాకు దేవుడి వాక్యం పట్ల అంత గౌరవం ఉందా? అంత శ్రద్ధ ఉందా? చదువుతున్నావు? ఆయన వాక్యాన్ని చదివితే, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే, మనము మరి ఆ వాక్యాన్ని వింటే సెలవిస్తా ఉన్న వాక్యం విశ్వాసం పెరుగుతుందండి. ఈయన మాట పట్ల ఎంత గౌరవం, ఎంత భక్తి, ఎంత విధేయత ఉంది కనుక విశ్వాస వీరుడయ్యాడు. విశ్వాసులకే తండ్రి అనేటువంటి పేరును సంపాదించుకున్నాడు అబ్రహాము గారు. ప్రియులారా, దేవుని మాట పట్ల విధేయత ఉన్నది కనుక ఈయన ఏం చేశాడండి? తన బిడ్డను దేవుని కోసం పరిగెత్తడానికి సిద్ధపడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం ఏమన్నా చూడండి. విశ్వాసం బట్టి విశ్వాసం అంటే ఏం చేశారండి? బలిగా అర్పించను. దేవుడు అర్పించమన్నాడు, అర్పించేశాడు. అర్పించేశాడు, ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. హృదయంలో సంపూర్ణంగా డెసిషన్ బయలుదేరింది. అర్థమైందండి? దేవుడు చెప్పాడు, నేను చేసేయాలంటే చేస్తాలే అనేది కాదు. రేపు ఎల్లుండి అవతారాలు వాయిదా లేదా. తను దేవుని మాట పట్ల విధేయత కలిగించిన వ్యక్తిగా మనకు తెలియపరచబడతా ఉంది. ప్రియమైన వాళ్ళ
18వ వచనం మధ్యలో కూడా ఏముంటుందంటే, దేవుడు శక్తిమంతుడు ఇచ్చిన వాడై తన ఏక కుమారుని అర్పించి అంటున్నాడు. అర్పించేశాడంట. అర్పించేశాడు అంటే ఆయన చెప్పిన మాటలు చేసేసాడు. విధేయత ఉంది తన జీవితంలో. ఈరోజు నీకు నాకున్న విధేయత, దేవుని పట్ల విధేయత ఉంటే తల్లిదండ్రుల పట్ల కూడా విధేయత ఉంటుంది, పాస్టర్ గారి పట్ల కూడా విధేయత ఉంటుంది, పెద్దల పట్ల కూడా విధేయత ఉంటుంది. నోరు ఊర కదిలిపడదు, కంట్రోల్గా తగ్గుంటుంది. దేవుడు చెప్పాడు, నువ్వెవరో అడుగుతావు, నా బిడ్డ నేను ఇయ్యాలా అని అంటలా. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను అడుగుతావా అని ప్రభు మీద కోపట్ల ఇవ్వడానికి సిద్ధుడయ్యాడు. రెండో ప్రాముఖ్యమైన విషయం మనం కనుక గమనించినట్లయితే చూడండి, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా ఎలా ఇవ్వగలిగాడు? మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో ఏముందో చూద్దాం. ప్రియులారా, 22వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం చదువుకుందాం. 22:5. చాలా ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించి అనుభవం కనుక ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. రెండోదిగా గమనిస్తున్నట్లయితే అబ్రహాముకి దేవుని మీద ఏముందండి? ఏం విశ్వాసం ఉందో తెలుసా? ఇచ్చింది ఆయనే. ఇచ్చినటువంటి ఆయన మరి ఈ బిడ్డను ఒకవేళ బలిగా ఇచ్చినా మళ్ళీ నాకు ఇవ్వగలడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బిడ్డను ఏమంటాం అనేటువంటి విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉందంట. అందుకని చూడండి, ఇప్పుడు బయలుదేరారు. దేవుడు చెప్పాడు, తన కుమారుని వెంట పెట్టుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కట్టెల మోపు తీసుకున్నాడు, తర్వాత గాడిద కత్తలు కట్టాడు, 2 పనులను పట్టుకున్నాడు, నిప్పు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ సిద్ధం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడాడు. నేను అనుకున్నాను రాత్రి వేళ సమయంలో ప్రభు మాట్లాడుంటాడు. తెల్లవారగానే చూడండి, 3వ వచనం చూడండి, ఏమైనా పెడతాం. తెల్లవారినప్పుడు ఒక వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత లేదు. అక్కడ ముందు వాక్యంలో దేవుడు మాట్లాడాడు, తెల్లవారిందంతే. అంటే ఎప్పుడు మాట్లాడాడు దేవుడు? ముందట రాత్రి మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంట కట్టి తన పనివారులు 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. ఆ తర్వాత 5వ వచనం చూడండి ప్రియులారా, తన పనివారితో మీరు గాడిదతో మీరు ఇక్కడే ఉండండి. నెక్స్ట్ డే ఉన్నాడు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి, చూస్తున్నారు కదా అదిగో పర్వతం, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికైతే బలిచ్చేస్తారు కదా, కుమారుడు బలిగిచ్చేసాడు. రిటర్న్ ఎంతమంది వస్తారు? వెళ్ళేటప్పుడు 2 వెళ్తారు, తండ్రి కొడుకులు వెళ్తారు పైకి. బలిచ్చేసిన తర్వాత ఏమైందమ్మా? ఒక్కడే రావాలి. కానీ అబ్రహాం ఏం మాట్లాడుతున్నాడు చూడండి, వెళ్ళక ముందే ఏమన్నాడు చూడండి, 5వ వచనంలో, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వస్తాను అట్లా వచ్చదము. అంటే అబ్రహాంకి ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. నేను నా కొడుకుని తీసుకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నా, మళ్ళీ నేను ఒకవేళ బలి ఇచ్చినా నా కొడుకుని తీసుకుని ఆయనకు వస్తా, కొడుకుతోనే వస్తా ఆయనకి. ఎంత విశ్వాసం ఉందండి, ఎంత విశ్వాసం ఉంది ప్రియులారా. నిజంగా ఈ రోజున నీ నా జీవితాల్లో దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంది? నీకు ఉద్యోగం పట్ల విశ్వాసం ఉంది, డబ్బు పట్ల విశ్వాసం ఉంది, అధికారుల పట్ల విశ్వాసం ఉంది. నీకు ఎవరైనా అప్పిస్తారు చూసారా, వాళ్ళ మీద విశ్వాసం ఉంది. నీకు భార్య మీద విశ్వాసం ఉంది, భర్త మీద విశ్వాసం ఉంది, నీ టాలెంట్ మీద విశ్వాసం ఉంది, నీ జ్ఞానం మీద విశ్వాసం ఉంది, అన్నిటి మీద నమ్మకం ఉంది. దేవుని మీద ఎంత ఉంది విశ్వాసం నీకు? అబ్రహాముకి అంత విశ్వాసం అంత కనుకనే కుమారుడు కూడా అదే విశ్వాసం వచ్చింది. ఎలాగండి? తర్వాత అధ్యాయంలో గమనిస్తే చుట్టూ కరువు అంట. తన కుమారుడు ఇస్సాకు ఏం చేశాడండి? కరువు సమయంలో విత్తనం వేశాడు, 100 పంట వచ్చింది. ఎంత విశ్వాసం ఉంది ఇస్సాకుకి? ఆలోచన
విశ్వాసిని కలగలడు. అర్థమైందండి? విశ్వాసాలు కలలేడు. అర్థమైందండి? నువ్వు నేను అందరం బిడ్డలు కంటున్నాను. అయితే నువ్వు విశ్వాసంలో నడిస్తే నీ బిడ్డలు కూడా విశ్వాసంలో నడుస్తున్నారు. నీ కుటుంబం ఒక విశ్వాసం ఉప్పుగా తయారవుతుంది ప్రియుల. కనుక అబ్రహాము యొక్క జీవితంలో రెండవదిగా తన కుమారుడిని బలి ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే దేవుని మాటపై అపారమైన విశ్వాసము ఉన్నది. దేవుని పత్రిక 11వ అధ్యాయం చూడండి 17-18 వచనాలు ఒకసారి చదివినట్లయితే అక్కడ చూడండి ఏం రాయబడదు. 17-18 వచనాలు శోధింపబడి విశ్వాసమును బట్టి ఒకళ్ళు చదువు విశ్వాసమును బట్టి చూడండి అబ్రహాము అంట మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై అర్పించి ఉపమాన రూపముగా ప్రియులరా తన మనసులోనే హృదయంలోనే తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బలి ఇచ్చేసాడంట. మనసులోనే ఇచ్చేసి మళ్ళీ ఎలా పొందుకున్నాడండి? ఉపమాన రీతిగా మృతుల్లో నుంచి సజీవంగా పొందుకున్నాడు. ఎందుకంటే అబ్రహాం కొన్న విశ్వాసం లెవెల్స్ ఎలాంటివి అంటే మృత్యువులోనికి వెళ్ళిన నా కుమారుడు చచ్చిన శవాన్ని మళ్ళా బ్రతికించగలడు దేవుడు అని నమ్మాడు. అటువంటి అపారమైన విశ్వాసం దేవుడి మీద అబ్రహాము ఉన్నది కనుక తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఎంతో ఒకసారి ఆలోచించాలి. మూడో ప్రాముఖ్యమైన విషయం ప్రియుల అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకు బలి ఇవ్వడానికి ఎలా సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనాన్ని 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుకున్నాం. 3, 9, 10. అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి లేచి దేవుడు అంత చెప్పిన చోటుకి వెళ్ళాడు. 9వ వచనం 10వ వచనం అలాగూ అందరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పై ఉన్న కట్టెల మీద ఉంచాడు. 10వ వచనం అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఈ 3 వాక్యాల్లో మనం కనుక గమనించినట్లయితే అబ్రహాము దేవుడు చెప్పిన తర్వాత ఏదోలే చేసేద్దాం ఏమండి పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నటువంటి అనుభవం కాదంట. దేవుడికి తెలుసు కరెక్టే, కానీ ఇతను సంపూర్ణంగా దేవుని మాటను నెరవేర్చడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మాట పాటించాలి, దేవుని యొక్క మాటను శిరస వహించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకని చూడండి 3వ వచనంలో ఆయన చేస్తున్నటువంటి అంటే దేవుని మాటను మనం చేయాల్సిందే అనేటువంటిదే ఉంది తప్ప వేరే ఆలోచన లేదు. అబ్రహాము లేచి గాడిదకి ఏం చేశాడు? గంత కట్టాడు, సిద్ధమవుతున్నాడు. చూడండి. రెండోది పనివారిలో 2 తీసుకున్నాడు. మూడోది ఎవరిని వధించాలో ఇస్సాకును కూడా పట్టుకున్నాడు, వెంట పెట్టుకున్నాడు. తర్వాత దహన బలి అర్పించడానికి కట్టెలు కూడా సిద్ధం చేసుకున్నాడు. కట్టెలు చీల్చాడంట. ఏమండి ఏదో ఒక కట్టె వెళ్ళిపోయి అక్కడ చూసుకున్న వాళ్ళ కట్టెలు అన్నట్టు వెళ్ళా. అర్థమైందండి? దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా చేయాలనేటువంటి మైండ్ కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆ మైండ్ కలిగి ఉన్నాడు. చూడండి. అంతేకాకుండా ప్రియులారా మనం 9, 10 వచనాల్లో కూడా గమనించినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అదే ప్లేస్కి వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? 9వ వచనంలో ప్రియులారా బలిపీఠం కట్టాడు. బలిపీఠం కూడా కట్టాడు. కట్టిన తర్వాత కట్టెలు చక్కగా పేర్చాడు.
కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద పెట్టాడు. ఇప్పుడు కింద ఉన్న కట్టెలను కాలిస్తే తర్వాత మంట చచ్చిపోతాడు. అర్థమైందండి? మొట్టమొదటిగా కత్తితో పొడిచి చంపేస్తాడు. అర్థమైంది? ఫస్ట్ చంపుతాడు. చంపిన తర్వాత కట్టెల్ని మరి ఆ మంట నిప్పు తీసుకొని వెళ్ళాడు కదా, నిప్పు పెట్టాడంటే ఆ కట్టెలు మండి శరీరం అంతా కూడా దహనబలిగా అర్పించబడుతుంది, కాలిపోతుంది మొత్తం. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసాడు అంటే ఖచ్చితంగా చేయాలి అనేటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మాట పట్ల విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటపై అపారమైన మరియు దేవుని మీద విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రియులారా, దేవుని మాట చేయాలి అనేటువంటి ఒక అకుంఠిత దీక్ష మనస్సు కలిగినటువంటి వాడిగా ఉండి అన్నిటినీ సిద్ధం చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. నాలుగవది, చివరిది మనం కనుక గమనించినట్లయితే చూడండి ప్రియులారా, 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదువుతాం. ముగింపులోకి వచ్చేసాం. 22:1-2. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అని పిలువగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని వెళ్ళి చాలండి ప్రియులారా, ఇక్కడ కనుక గమనిస్తూ ఉన్నట్లయితే అబ్రహాముకి దేవుడే కుమారుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడిని అబ్రహాము ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, నీవు ప్రేమించు, నీవు ప్రేమించు. అబ్రహాముకి కుమారుడిని ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డను అబ్రహాము ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ప్రేమిస్తున్నటువంటి బిడ్డని ప్రేమిస్తూనే ఉంచుకుంటావా, అతనికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా? నీకు ఇచ్చిన బిడ్డను మళ్ళా నాకు ఇచ్చేయగలవా? అర్థమైందండి? అబ్రహాం పరీక్ష ఇది, టెస్ట్ ఇది. దేవుడే ఇచ్చింది దేవుడు అడుగుతున్నాడు, ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయగలవా అన్నప్పుడు అబ్రహాం వెనకాడు. ప్రియమైనటువంటి వాళ్ళుగా, దేవుడు ఇచ్చిన వాటికంటే కూడా ఇచ్చిన దేవునిని ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఇంటినిచ్చాడు, ఆయా వస్తువులు ఇచ్చాడు. వాటిని ఎంతో ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది. వాటికంటే ఎక్కువగా అవి ఇచ్చిన దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన్ని ప్రేమించగలవా? వాటిని వదిలేసుకోగలవా? పక్కన పెట్టేయగలవా? వీళ్ళ సువార్తల్లో యేసయ్య అంటున్నాడు, ఎవడైనాను తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, సహోదరునైనను, ఏమండి కుమారునైనా, కుమార్తెనైనా, ఏంటైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు వాడు. ఇచ్చింది నేనే ఇవన్నీ మీకు. ఈరోజున ఇచ్చినటువంటి సృష్టిని ప్రేమిస్తున్నాం, ఇచ్చిన ప్రకృతిని ప్రేమిస్తున్నాం, ఇచ్చిన వాహనాలను ప్రేమిస్తున్నాం, ఇచ్చిన ఇంటిని ప్రేమిస్తున్నాం, ఇచ్చిన డబ్బును ప్రేమిస్తున్నాం, ఇచ్చిన ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాం, ఇచ్చిన శరీరాన్ని ప్రేమిస్తున్నాం, ఇచ్చిన నగలు నాణ్యాలను ప్రేమిస్తున్నాం, ఇచ్చినటువంటి ఆయా వస్తువులను ప్రేమిస్తున్నాం, ఇచ్చిన బిడ్డల్ని, భార్యను, భర్తను ప్రేమిస్తున్నాం. ఇచ్చిన దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించగలవా అని తన ముందు అవకాశం వచ్చినప్పుడు అబ్రహాము ఎస్ ప్రభువా తన కుమారుడిని ఇవ్వటానికి దేవుడికి వెనుక అబ్రహాము ఏం చెప్తున్నాడంటే చెప్పకనే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు నాకు ఎక్కువ కాదు, అసలు నువ్వు ఇచ్చినటువంటి నీవు ఇట్లాంటి కుమారుడు 100 మందిని ఇస్తావు, 1,00,000 మందిని ఇస్తావు, కోట్ల మందిని ఇవ్వవు, నువ్వు నాకు ఎక్కువ. కుమారుడి కంటే ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తాను. కుమారుడి మీద ప్రేమలే కాదు,
కుమారుడి కంటే ఆ కుమారుడు ఇచ్చిన నీ మీద నాకు ఎనలేని ప్రేమ. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువుని ప్రేమిస్తావా? అందుకే పేతురుతో, సీమోను పేతురుతో యోహాను సువార్త చివరి 21వ అధ్యాయం యేసయ్య అంటాడు, తిరిగి లేచిన యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా, వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3 సార్లు ప్రశ్న వేశాడు. Do you like to love more than everything, more than your job, more than your profession? ఇంకా చెప్పాలంటే more than your life, more than your family. దేవుని ప్రేమిస్తావా? అబ్రహాం గెలిచాడు. ఎస్, ప్రేమిస్తాను. కత్తి తీసుకొని చంపే పెడతాను. ఒకవేళ నువ్వు ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నావు, పొద్దున్న లేచినప్పుడు నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, అయ్యో నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు అన్నప్పుడు పొద్దున్న లేచి తిండి తిప్పలు, ఏమండి ఎక్సర్సైజులు, జిమ్ సెంటర్లు ఇవన్నీ మానేసి ముందు మోకరించి ప్రార్థన చేస్తావు, వాక్యాన్ని చదువుతావు, ప్రార్థన చేస్తావు, ప్రభుకు అప్పచెప్పుకుంటావు. ధర్మంతో ఊరికి పోవాలంటే 4 గంటలకు లేస్తా, 3 గంటలకు లేస్తా, మిగిలిన రోజుల్లో 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు లేస్తా. ఎక్కలేదా? భయం లేదా నీకు? ప్రయాణాలకు ఇచ్చిన ప్రాధాన్యత, తిండికి ఇచ్చిన ప్రాధాన్యత, ఏమండి పిల్లలు స్కూల్కి, కాలేజీ ఒక్కరు కూడా 5 గంటలకు లేస్తా. 5 గంటల నుంచి ప్రార్థన 2 గంటలు వస్తావా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నేను అడగట్లా, పక్కడు. అన్నిటికంటే ఎక్కువ ప్రభువును ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? చాలామంది అన్నిటినీ కూడా చేయగలరు, కానీ మనలో మనం ప్రేమించుకుంటాం ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువ. నీ యొక్క శరీరాన్ని సుఖపెట్టడం కోసం, నీకేదైనా బాధ కలిగింది, నిద్ర లేదు, చచ్చి మానేస్తాం. ఒంట్లో సరిగ్గా రాలా, జలుబు చేసింది, దగ్గు వచ్చింది, చచ్చి మానేస్తాం. ఉద్యోగానికి అయితే పోతాం, ముచ్చట్లయితే ఆడతాం, గంటల ఫోన్లో, టీవీలో మ్యాచ్ వస్తాం, ఫైనల్ మ్యాచ్ వస్తుందంటే కూర్చుంటాం. ఏమండి ఒక పెద్ద ప్లేట్ నిండా బాగా మొత్తం ఒక్కరు ఇట్లా వేసుకుని కూర్చుంటాం గంట తరబడి. దేవుని మందిరంలో అయితే ఆయన ఫోన్ చూస్తాం, ప్రపడుతున్నాడు. ఈరోజు ప్రశ్న, అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాను. నీవు ప్రేమించే వాటి లిస్ట్, ఆ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? అమ్మాయి ఉందా, అబ్బాయి ఉందా, వాచ్ ఉందా, డబ్బు ఉందా, తిండి ఉందా, బట్టలు ఉన్నాయా, నగలు ఉన్నాయా, నాణ్యాలు ఉన్నాయా, భర్త ఉన్నాడా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, వస్తువులు ఉన్నాయా, మందిరం ఉందా, ఏమంటే సేవ ఉందా, ఏముంది? ప్రభు రెండు రోజులు ప్రశ్నిస్తుంది. ప్రభు అంటాడు, పిచ్చోడా, పిచ్చిదాన్ని, అన్నీ ఇచ్చింది నేను, బుద్ధి లేదా నీకు, జ్ఞానం లేదా, ఏమాత్రం ఉందా నీకు జ్ఞానం? ఇచ్చింది నేను, నీకు సమస్తం ఇచ్చింది, నన్ను మర్చిపోతావా? ఇచ్చింది నాకు ప్రయారిటీ మర్చిపోతావా? ఇచ్చింది నన్నే నువ్వు మర్చిపోతే పుట్టగతంలో జాగ్రత్త అని ప్రభు అంటలేదు కాబట్టి వెతికిపోతున్నాను. ఈరోజున ప్రభు ఇచ్చినటువంటి వాటికంటే ఇచ్చిన దేవుడు గొప్పోడని ఆయన మొదటి స్థానం, ఆయన ప్రేమించు, తన ప్రేమకు మొదటి స్థానం దేవుడికి ఇచ్చిన అబ్రహాం. అందుకే తన కుమారుడిని అవలీలగా వదిలేయటానికి, అవలీలగా చంపేయడానికి, దేవుడి కోసం బలిగా అర్పించడానికి సంస్కృతి లేదు. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి పరిశీలించుకొని, నేను ఏ స్థితిలో ఉన్నాను ఒకసారి నిజంగా మనస్ఫూర్తిగా, ఏదో వాక్యాలు పెట్టినా వెళ్ళిపోతున్నా అనేది కాదు. ఈరోజు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను ఒకసారి ఆలోచన చేసి తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళలో చేయగలను. తల రోజుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ యోగ్యంగా వాళ్ళను సమీపిస్తాం.